విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ సర్వీస్ సెక్టర్లో మనం చూసినప్పుడు ఆల్ ఇండియా లెవెల్ 9.20, మంది 9.57. ఇది బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు చూసినప్పుడు హోటల్ అండ్ రెస్టారెంట్స్లో మనం 9.15 ఉంటే ఆల్ ఇండియా లెవెల్లో 9.95 ఉన్నారు, 9.95% ఉన్నారు. రైల్వేస్ ఆల్ ఇండియా లెవెల్ మైనస్, మనం మైనస్ 5.30 మనం మైనస్ అయ్యాం, 5.38 ఆల్ ఇండియా మైనస్ అయ్యారు. ట్రాన్స్పోర్ట్ మనం 9.61 ఉన్నాం, ఆల్ ఇండియా లెవెల్ 3.58. కమ్యూనికేషన్స్ మంది 8.37, ఆల్ ఇండియా 5.39. ఫైనాన్షియల్ సర్వీస్లో మంది 8.2, ఆల్ ఇండియా 7.76. రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ డ్వెల్లింగ్ బిజినెస్ సర్వీసెస్ మంది 11.11, ఆల్ ఇండియా లెవెల్ 9.09. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ల మంది 9.63, ఆల్ ఇండియా 12.28. పబ్లిక్ సర్వీస్ అంటే ఆఫీసర్లు ఇవన్నీ మన దగ్గర తక్కువ ఉన్నారు. ఆల్ ఇండియా లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ తక్కువ ఉన్నారు, ఆఫీసులు కూడా తక్కువ ఉన్నాయి. ఉండేటి ఎక్కడ హైదరాబాద్లో అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా తగ్గింది. అదర్ సర్వీసెస్ చూస్తే 10.48 మంది, ఆల్ ఇండియా 12.5. ఈ 2-3 వల్ల మనం వాళ్ళతో ఈక్వల్ అయ్యే పరిస్థితికి వచ్చాం. ఆర్ కొద్దిగా ఎక్కువ వచ్చింది, ఒక 0.37% ఎక్కువ వచ్చింది. ఇది ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా మన దగ్గర హోటల్స్, రెస్టారెంట్స్ ఇవి చాలా పెరగాల్సిన అవసరం ఉంది. టూరిజం కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా సర్వీస్ సెక్టర్ అనేది ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుంది. గవర్నమెంట్కి కూడా సర్వీస్ ట్యాక్స్ ఒకటి, వ్యాట్ ఒకటి, ఎక్కువ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేసే సెక్టరు సర్వీస్ సెక్టర్. అందుకే అర్బన్ ఏరియాలో ఎక్కడైనా సరే ఎక్కువ కానీ ఉంటే అక్కడే ఎక్కువ ఆదాయం ప్రభుత్వాలకు వస్తాయి. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ఇక్కడి నుంచి ఎక్కువ వస్తాయి. కాబట్టి ఎందుకు కారణం ఏంటంటే సర్వీస్ సెక్టర్ వస్తుంది. మనం సర్వీస్ సెక్టర్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇండస్ట్రీ సెక్టర్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మనం ఇండస్ట్రీస్ కానీ బాగా వస్తే సర్వీస్ సెక్టర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అదే సమయంలో సర్వీస్ సెక్టర్ కూడా పెరిగితే మనకు చాలా వరకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. రైల్వే సెక్టర్ అయితే అటు సెంట్రల్లో ఇటు కూడా నెగటివ్ గ్రోత్ రేట్ ఉంది. ఇవి బ్రాడ్గా ఈరోజు మనం అచీవ్ చేసినటువంటి విజయాలు. అంటే నేను అనుకుంటాను ఏ రాష్ట్రం కూడా ఇంత క్లోజ్గా మానిటర్ చేస్తుందని అనుకోను. చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు అసెస్ చేస్తున్నాం. ఈ అన్నిటిపైన మళ్ళీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెడుతున్నాం. ఏ డిపార్ట్మెంట్ ఏ కాంట్రిబ్యూట్ చేస్తాయో అవన్నీ కూడా వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేసి దీనివల్ల మళ్ళీ నేను జిఎస్డిపి, జీవీఏ ఈ 2 కూడా మళ్ళా మనం ఏం చేస్తున్నామంటే రాష్ట్ర ఆదాయానికి కూడా కంపేర్ చేస్తున్నాం. రాష్ట్ర ఆదాయానికి కూడా కంపేర్ చేసి వ్యవసాయంలో మనకు జీవీఏ పెరిగిన అదే సమయంలో ఆదాయం అంత పెరగదు. ఎందుకు కారణం ఏంటంటే ట్యాక్సులు ఎక్కువ ఉండవు. సర్వీస్ సెక్టర్ ఎంత పెరిగితే ఆదాయం అంత పెరిగే అవకాశం, కోరిలేషన్. ఏ సెక్టర్కి ఆ సెక్టర్ కోరిలేషన్ కూడా చేసి ఎక్కడన్నా ట్యాక్స్ ఎవేజన్ ఉంటే కూడా ఏ విధంగా టైటన్ చేయాలో టైటన్ చేసుకుంటాం. రెండోది, ఎప్పుడు కూడా మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరాలంటే కాంపిటీషన్ ఎప్పటికప్పుడు ఉండాలి, ఫోకస్ కూడా ఉండాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అందుకని ఇప్పుడు 2022కి ఏమి ఉండాలనో అవన్నీ ఇప్పటి నుంచే వర్కౌట్ చేసుకుంటా ముందుకు పోతున్నాం. మనం అనుకున్న రాబోయే రోజుల్లో 15% గ్రోత్ రావాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం మినిమం. అయితే ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి, మన దగ్గర వచ్చాయి. కానీ ఈరోజు మీరు చూస్తే ఇప్పుడు కూడా ఆల్ ఇండియా లెవెల్లో మనం బెటర్గా ఉన్నా, అయితే నేషనల్ లెవెల్లో వచ్చినప్పటికి కూడా ఇంకా మనం పెట్టుకున్న టార్గెట్ అయితే మనం ఇంకా అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి షార్ట్ ఫాల్ ఉన్నాం. అయితే ఒక సాటిస్ఫాక్టరీ ఏంటంటే మనం పెట్టుకున్న టార్గెట్స్ని ఆల్ ఇండియా లెవెల్లో చూసినప్పుడు మనం ఒక హెక్టిక్గా ఒక అంచనాలు పెట్టుకున్నాం. ఇంత అచీవ్ చేయాలని పెట్టుకుంటే 1 or 2% తక్కువ వస్తామని.
15.28% పెట్టుకున్నాం మనం. 12.26 వచ్చాం, 2.3 వచ్చాం. ఇంకా దగ్గర ఒక 3.03% పెరగాలి. కనీసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటే డబుల్ ఉండాలంటే ఇంకొక 2.2% పెరగాలి. ఆల్ ఇండియా కంటే డబుల్ ఉండాలంటే. సో దిస్ ఈజ్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. ఇది అవుతానే సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఇది చేస్తున్నాం. మీరు చూసినప్పుడు ఏరియా, పాపులేషన్, జిఎస్టిపి, పీసీఐ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనం చాలా వెనకాల నుంచి ఇయర్ బై ఇయర్ ముందుకు వస్తున్నాం. వీళ్ళు పబ్లిసైజ్ చేసిన రాష్ట్రాల్లో ఇప్పుడు కర్ణాటక నెంబర్ 1 పీసీఐలో పర్ క్యాపిటల్ ఇన్కంలో, తమిళనాడు నెంబర్ 2, నెంబర్ 3 తెలంగాణ, నెంబర్ 4 మనం. ఇంకా కొన్ని పబ్లిసైజ్ చేయాలి. హర్యానా పబ్లిసైజ్ చేయాలి, వాళ్ళది ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే మరి ఢిల్లీ కూడా ఎక్కువ ఉంటుంది. పంజాబ్ కూడా మనకంటే ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంది. గుజరాత్ కూడా మనకంటే ఎక్కువ ఉంటుంది. ఈ అనౌన్స్ చేసినట్టు చెప్తున్నాం కానీ వాళ్ళకి మనకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదే మరి ఇంకొక పక్కన జిఎస్టిపి కాంట్రిబ్యూషన్లు అయితే లాస్ట్ ఇయర్ మనం 2 ఉన్నాం. ఈ ఇయర్ మనం ఆల్ ఇండియా లెవెల్లో 15-16 అయితే నెంబర్ 1 వచ్చామనుకుంటాను, అంతేనా? నెంబర్ 1 10.99 ర్యాంక్ వచ్చి 1. ఈసారి నెంబర్ 1 వచ్చాం. లాస్ట్ ఇయర్ నెంబర్ 2 వచ్చాం, ఈసారి నెంబర్ 1 వచ్చాం. ఇది 2015-16 నెంబర్ 1 వచ్చాం. 2013-14 నెంబర్ 2 వచ్చాం. ఈసారి నాకు అనుమానం లేదు, విల్ బి నెంబర్ 1 ఉంటాం. ఇంకా రాబోయే రోజుల్లో విల్ బి నెంబర్ 1 ఇన్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్. అది ఉంటేనే మనం అనుకున్నటువంటి ఇవన్నీ కూడా అచీవ్ చేస్తాం. మంది జనాభా వారిగా చూస్తే 4.96% మన జనాభా. ఏరియా వారిగా చూస్తే 163, 1,63,000 స్క్వేర్ కిలోమీటర్స్. మన తెలంగాణ కంటే ఎక్కువ. తెలంగాణ 130,000, మంది 163,000. అదే మరిగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వరకు చూస్తే 6.03. ఇయర్ బై ఇయర్ పెంచుకుంటా వస్తున్నాం. 15-16కు 6.03 వచ్చింది, ఇంకా పెరుగుతుంది. ఇయర్ బై ఇయర్ మనం పెంచుకుంటూ మనం ముందుకు పోతున్నాం. అర్బన్ పాపులేషన్ చూస్తే మంది 29వ స్థానం. అక్కడే మనకు ప్రాబ్లం ఉంది. అర్బన్ పాపులేషన్ పెరిగితే తప్ప అభివృద్ధి కూడా జరగదు. నేను ఇవన్నీ కూడా ఎందుకంటే అన్నీ కూడా పబ్లిక్ పెడుతున్నా, డిస్కషన్ చాలా. నేను ఫస్ట్ టైం నేను జిఎస్టిపి మాట్లాడితే మా వాళ్ళ ఆఫీసర్స్లో కూడా క్లారిటీ లేదు. ఆ రోజు నేను మాట్లాడితే మా బ్యూరో డైరెక్టర్ కూడా ఇది సాధ్యమా సార్, మనం చేయగలుగుతామా అనే పరిస్థితిలో ఉన్నారు. అక్కడి నుంచి ప్రారంభించాం. ఇప్పుడు అందరికి అలవాటు అయింది. ఇప్పుడు ఇది అప్ టు మండల వారికి తీసుకెళ్తున్నాం. మండల వారిగా తీసుకెళ్ళి బ్యాక్వర్డ్ మండలాలు కూడా ఐడెంటిఫై చేస్తాం. దానిపైన స్పెషల్ ఫోకస్ పెడతాం. స్పెషల్ ఫోకస్ పెట్టి అక్కడుండే వనరులు ఉపయోగించి బ్యాక్వర్డ్ ఏరియాను కూడా అన్ని ప్రాంతాలతో సమానంగా తయారు చేయడానికి ప్రత్యేకమైనటువంటి నిధులు, ప్రణాళిక తయారు చేసుకుని అవి కూడా చేయడం కోసం ఒక ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదే మరిగా నేను ఇంత మునిపే మీకు చెప్పాను, ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యుఎన్ఓ 2030కి అనౌన్స్ చేసినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా 20 ఉన్నాయి. దాంట్లో 112, 113 దాకా సబ్ గోల్స్ ఉన్నాయి. దానిపైన ఇండికేటర్స్ ఉన్నాయి. అవి కూడా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని మొత్తం 17 గోల్స్ ఇది 2030కి. 169 టార్గెట్స్ ఉన్నాయి. ఇది 2030కి అచీవ్ చేయాలనేది. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 17 గోల్స్, 115 టార్గెట్స్ వస్తాయి. మనం కస్టమైజ్ చేసుకున్నాం.
ఇందులో కూడా వేరియస్ ఇష్యూస్ మీరు చూస్తే గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బిజినెస్ ఇండెక్స్, నాలెడ్జ్ ఎకానమీ ఇండెక్స్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, రీజనల్ వెల్-బీయింగ్, హెల్త్ అడ్జస్టెడ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మనుషుల యొక్క జీవితకాలం, ఎన్విరాన్మెంట్ వాతావరణ అనుకూలంగా ఏ విధంగా చేయాలి, ఎన్విరాన్మెంట్ ఎటు కాపాడాలి, వాటర్ ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ, అదే మరిగా సస్టైనబుల్ సిటీ ఇండెక్స్, ఇంకొక పక్కన ఫుడ్ ప్రొడక్టివిటీ ఇండెక్స్, మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్, ఇది కాకుండా హ్యాపీనెస్ ఇండెక్స్, ల్యాండ్, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, పార్ట్నర్షిప్ ఫర్ ది గోల్స్. ఇలాంటివి ఈ గోల్స్ కూడా పెట్టుకున్నా అంటే ఎక్కడైనా మనం మెజర్ చేయాలనుకున్నప్పుడు అంతర్జాతీయంగా ఏవైతే మనం పోటీ పడుతున్నాం, మన దేశంలో ఏవైతే పోటీ పడుతున్నాం, మన ప్రజలకు అవసరమైనట్టు కూడా క్లస్టర్ చేసుకుంటాం, మళ్ళీ దీన్ని ఇది చేసుకుంటాం. నేను అందుకే 15 పాయింట్లు కూడా పెట్టుకున్నాను. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 15 పాయింట్లు పెట్టుకున్నాను. కుటుంబ వికాసానికి 15 పాయింట్లు. అది కుటుంబ వికాసం. ఇది ఒక ఎస్జిడి గోల్స్. ఇంకొక పక్క సమాజానికి కూడా మనం సమాజ వికాసం కోసం ఎక్కువ ఫోకస్ 10 పాయింట్లు పెట్టుకున్నాం. ఈ యొక్క 17 గోల్స్ ఉన్నాయి. ఏదైతే మనం చెప్పినటువంటి ఇవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. అదే మరిగా దీంట్లోనే మళ్ళీ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. కొన్ని ఓవర్లాపింగ్ ఉంటాయి. కానీ అల్టిమేట్గా ఇవన్నీ మెజర్ చేసుకుంటూ ఈ పోటీ ప్రపంచంలో మనం ఎక్కడున్నాం ఎప్పటికప్పుడు మెజర్ చేసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అన్నమాట. దీనివల్ల రాబోయే రోజుల్లో ఒక మంచి ఫలితాలు వస్తాయి. అందుకే మేము తీసుకొచ్చింది కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ తీసుకొచ్చాం. ఇంకొక పక్కన రియల్ టైం గవర్నెన్స్ తీసుకొచ్చాం. కన్వర్జెన్స్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ తీసుకొస్తున్నాం. కన్వర్జెన్స్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు, వర్కులు కావచ్చు, అండ్ ఆల్సో ఎక్కడికక్కడ ఇప్పుడు ఉదాహరణ సిమెంట్ నేను పిలిపించి మాట్లాడి 230 రూపాయలు సిమెంటు ఇండ్లకు స్ట్రీట్ మన సీసీ రోడ్స్కి ఇచ్చాం. అదే మాదిరిగా మిగిలిన గవర్నమెంట్ వర్క్స్ కంటే 240 రూపాయలు ఇచ్చాం. పోలవరం 250 రూపాయలు బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాం. ఇది ఇచ్చిన తర్వాత దానికి ఇంకొక వారేటువంటి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాం. ఇవన్నీ కూడా ఎర్ర సిమెంట్ వస్తుంది. కాబట్టి ఎర్ర సిమెంట్ మార్కెట్లో అమ్మితే ఈజీగా పట్టేసుకోవచ్చు. పబ్లిక్ కూడా విజ్ఞప్తి చేస్తుంది, ఎవరైనా ఎర్ర సిమెంట్ వాడితే అది గవర్నమెంట్ సిమెంట్ వాళ్ళు వాడినట్టు. రేపటి నుంచి 1 ఇయర్కి రేట్లు వర్తిస్తాయి. గవర్నమెంట్ ఇచ్చేస్తాం, సిమెంట్ వస్తుంది, ఎక్కడికక్కడ రోడ్లు వేస్తారు, ఇసుక ఫ్రీ, సిమెంట్ వస్తుంది, అక్కడ మెట్లు ప్రొక్యూర్ చేస్తారు, సిమెంట్ రోడ్లు వేస్తారు. ఏ వర్క్ కావాలన్నా ఇదే రేట్లు కోట్ చేస్తారు. ఎక్కడికక్కడ ఎర్ర సిమెంట్ ఉంటుంది. ఆ ఎర్ర సిమెంట్ ఉందంటే ఎవరన్నా కానీ వేరే వాళ్ళు ప్రైవేట్ ఇళ్లకు వాడారంటే అది దొంగ సిమెంట్, గవర్నమెంట్ సిమెంట్ వాడుతున్నారు. అది ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం. దీస్ హౌ ఎక్కడికక్కడ ఒక సమర్థత, ఒక ట్రాన్స్పరెన్సీ, అదే మరిగా ఫలితాలు వచ్చే విధానానికి రూపకల్పన చేస్తున్నాం. ఇండ్లకు కూడా 230 రూపాయలు ఉంటుంది ఇండ్లకు ప్లస్ సిమెంట్ రోడ్లకి. అది కూడా రెగ్యులేట్ చేయమన్నాం. మొత్తం మనం దానికి కూడా పెద్ద రేట్లు పెంచకుండా, ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా సమర్థత పెంచుకొని వీళ్ళంత వరకు విత్ ఇన్ ది లిమిట్స్ ఉండాలని చెప్తున్నాం. నియంత్రణ మనం చేయాలంటే అది ఎక్కడ లేదు, ఇంతవరకు లేదు. కానీ జరగకుండా ఎప్పటికప్పుడు వాచ్ చేసుకోవాలి. మీరు ఇంతే అమ్మాలని మనం పెట్టలేము, ఎక్కడా పెట్టలేదు. కానీ దాన్ని మళ్ళీ ఎక్కువ అమ్మితే ఎక్స్ప్లాయిటేషన్ ఉంటే అప్పుడు డెఫినెట్ గవర్నమెంట్ విల్ ఇన్వాల్వ్. ఉంటుంది కొంత. ఇప్పుడు మనం చూస్తే 26 రోజులుగా నేను కష్టపడుతున్నాను దీని మీద.
26 రోజులుగా పడ్డాం కాబట్టి కొంతవరకు ఇతిబాధలు తగ్గించగలిగాను. కోఆర్డినేషన్ చేయడం, ఆ డబ్బులు తీసుకురావడం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం, ఎవ్రీ డే బెస్ట్ ప్రాక్టీస్ తీసుకోవడం, బ్యాంకర్స్ చెప్పడం, బ్రాంచెస్ చెప్పడం, 14,000 మందితో ఎవ్రీడే మాట్లాడుతున్నాం. దానివల్ల చాలా వరకు బాధలు తగ్గించాం, కానీ పూర్తిగా ఇది చేస్తాం చెప్పలేదు. నిన్న కూడా మనం పెట్టినటువంటి మార్పు నేస్తం, ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ ఇంపాక్ట్. ఆ మార్పు నేస్తం ప్రాపర్గా జరిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్. అందరికీ చెప్తున్నాం. అది జరిగితే 3 మార్గాలు, అదే నేను చెప్పాను. ఒకటి, డబ్బులు లేకుండా ఎక్కడా జరగదు. 25% జరిగింది ప్రపంచం మొత్తం. నెంబర్ 2, నగదు తగ్గించాల. దానికి 2 మార్గాలు. ఒకటి, కార్డు, పాస్ మెషిన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. 2, టెలిఫోన్తో, డివైస్తో ట్రాన్సాక్షన్స్. ఒక టెలిఫోన్ ఉంటే ఒక బ్యాంక్గా పనిచేస్తుంది. ఒక కార్డు ఉంటే అది రూపీ కార్డు కావచ్చు, మాస్టర్ కార్డు కావచ్చు, లేకపోతే ఇంకొక కార్డు కావచ్చు, ఏదైనా కానీ కార్డ్, టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఈ 2 ప్లస్ మినిమం ఎక్స్పెండిచర్కి డబ్బులు. ఎందుకంటే ఎక్కడ పోయినా పల్లీలు అమ్ముతా ఉంటే నువ్వు లేదురా నేను స్వైప్ చేయరా అంటే నా దగ్గర ఎక్కడ వస్తానంటాడు. అలాంటి కొంత అవసరం, కొంత సైకలాజికల్ కూడా అవసరం, దానికి ఉండాలి. కానీ ఇది జరిగితే చాలా ఫలితాలు వస్తాయి. ఈరోజు డిమానిటైజేషన్ తప్పని కాదు, కానీ డిమానిటైజేషన్ చేసిన తర్వాత ప్రాసెస్లో ఇంకా ఎఫెక్టివ్గా చేయాల్సింది అనుకున్నంత ఫాస్ట్గా చేయలేకపోయారు కాబట్టి ఇబ్బందులు వచ్చాయి. రేపు అందుకనే మళ్ళీ నేను ముంబై వెళ్తున్నాం. ఆర్బీఐ, అదే మరి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టాం. ఆల్ చైర్మన్స్ అని రమ్మన్నాం. వాళ్ళతో కూడా కూర్చుంటున్నాం. ఏవేవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి, టెక్నాలజీ సమస్యలు కానీ, ప్రొసీజర్ సమస్యలు కానీ, కామన్గా ఏమేం చేయగలుగుతారో అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇది అయిన తర్వాత రేపు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, అదే మరిగా నీతి ఆయోగ్ సీఈఓ ఇద్దరు కూడా వస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. మనం ఏం చేసామో అన్నీ కూడా వాళ్ళతో షేర్ చేస్తాను. నేషనల్ లెవెల్లో బెస్ట్ ప్రాక్టీస్ తీసుకుంటాం. ఇంటర్నేషనల్ లెవెల్లో బెస్ట్ ప్రాక్టీస్ స్టడీ చేస్తాం. అవసరమైతే 1 or 2 కంట్రీస్ కూడా చూస్తాం, అన్నీ కలెక్ట్ చేస్తాం. దీనికి హార్డ్వేర్ కావాలి, పెద్ద ఎత్తున కావాలి, సెల్ ఫోన్స్ కావాలి, పాస్ మెషిన్స్ కావాలి, కంప్యూటర్లు కావాలి. ఇవన్నీ ఎట్లా చేయాలని చేయడం. జన్ధన్ అకౌంట్ని ఇంకా అందరికీ కంప్లీట్ చేయాలి. రూపీ కార్డ్స్ ఇవ్వాలి. ఆ కార్డు కూడా వాడే అలవాటు నేర్పించాలి. ఇవన్నీ కొన్ని దగ్గర మనం చూస్తే ఆధార్ అకౌంట్తోనే డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. అది ఇంకా వీళ్ళు యాక్సెప్ట్ చేయడం. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ అవి కూడా చేయగలిగితే చాలా ఈజీ అవుతుంది. ఇది యూపీఐ ఉంది. యూపీఐ కింద బ్యాంకులన్నీ కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ అన్ని బ్యాంకుల్ని కామన్ ప్లాట్ఫామ్ కింద ఇంటర్ ఆపరబిలిటీ తీసుకొస్తున్నారు. మనం ఎట్టయితే ఫేర్ ప్రైస్ షాపులు, ఏ ఫేర్ ప్రైస్ షాప్ కన్నా పోయి తీసుకోవచ్చు, మీరు పెన్షన్ కూడా ఎక్కడైనా పోయి తీసుకోవచ్చు. అదే మరి ఏ బ్యాంకులో డబ్బులైనా మీరు డ్రా చేసే విధంగా యూపీఐ తీసుకొస్తున్నారు. అది వస్తే చాలా వరకు ఈజీ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా వినూత్నంగా తీసుకొచ్చి ఎంత తొందరగా పోతే అంత తొందరలో రాబోయే రోజులు కొంత డబ్బులు కూడా వస్తుంది. 100 రూపాయలు 50 రూపాయలు ప్రింట్ చేస్తామంటున్నారు. రేపు అది కూడా మాకు ఒక ఐడియా వస్తుంది. ఒక పక్కన కొత్త కరెన్సీ సర్క్యులేషన్ తేవడం, ఇంకొక పక్కన ఈ 2 విషయాల్లో డబ్బుల్ని సర్క్యులేషన్ కూడా ఎఫెక్టివ్గా చేయడం, ఇంకొక పక్కన కార్డ్, మొబైల్ ఫోన్ల ద్వారా టోటల్ ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితి వస్తే చాలా వరకు అందుబాటులోకి. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే ఒకసారి టెక్నాలజీ పైన రెసిస్టెన్స్ ఉంటుంది. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా అందుబాటులో కూడా ఉండవు, కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ జరిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం. లేదు, మనం అలో చేస్తున్నాం. అలాంటివి ఏదన్నా ఉంటే అక్కడ ఇండివిజువల్ యొక్క బిహేవియర్ని బట్టి ఉంటుంది.
ఇంకెప్పుడు అలసిపోయావా నువ్వు? కాదు, నువ్వు బ్యాంకుల దగ్గర నిలబడుకొని నువ్వు అలసిపోయావా? నువ్వు ఫోన్ ఆన్ చేయి, నువ్వు ఫోన్ ఆన్ చేసుకుని నువ్వు అలసిపోయే పని ఉండదు. ఎంతమంది మీరు వాడుతున్నారు ఫోన్లో? అదే కాదు, మొబైల్కి వెళ్ళిపోయారా? కార్డు యూజ్ చేస్తున్నారు. ఎంతమంది కార్డు యూజ్ చేస్తున్నారు చేలిపోయాకైతే మీరు? అందరూ ఓకే. కాదు, మొబైల్ ఫోన్ వాడేవాళ్ళు ఎంతమంది చెల్లిపోయాకైతే? అందరూ వాడుతున్నారు. ట్రాన్సాక్షన్కి మొబైల్ ఫోన్ కాదు, ట్రాన్సాక్షన్. అదే కదా ప్రాబ్లం వచ్చింది మీతో. మీరు నా మాట వింటారు కదా. మీరంతా రాయమంటే రాస్తారు, పెన్ అరిగిపోయాడు రాస్తారు మీరు.